శ్రీవారి సన్నిధికి కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండడం వల్ల వారిని పరిమితం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సన్నద్ధమైంది. రోజుకు 15,000 మందికి మాత్రమే దివ్య దర్శన టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. 15,000 మించిన వారందరికీ మరునాడు మాత్రమే శ్రీవారి దర్శనం లభిస్తుంది. ఆపద మొక్కులు వాడని కాలినడకన వచ్చి దర్శిస్తే కష్టాలు పోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే పిల్లలు, మహిళలు, వృద్ధులు కూడా కష్టాల్ని లెక్క చేయకుండా తిరుమల కొండకు నడిచి వస్తుంటారు. అలసటను పక్కన పెట్టి ఒక్కో మెట్టు ఎక్కి ఏడుకొండల వాణ్ణి దర్శించుకుంటారు. మూడు ఏళ్ల నుంచి నడక దారిలో దివ్య దర్శనం టోకెన్ల విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అమల్లోకి తీసుకొచ్చింది. 2 గంటల్లోనే దర్శనమంటూ దేవస్థానం చేసిన ప్రచారం భక్తుల నమ్మకానికి తోడవడంతో కాలినడకన తిరుమలకు వస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు రికార్డు స్థాయిలో 65,000 మంది మెట్ల దారిలో వచ్చి స్వామిని దర్శించుకున్నారు. వారాంతాలు, పండుగ రోజుల్లోనూ రోజుకు 35,000కు పైనే భక్తులు నడకదారిన వస్తున్నారు. దివ్య దర్శన రద్దీ సర్వదర్శనంపై ప్రభావం చూపుతోంది. 15 నుంచి 20 గంటల సేపు సర్వదర్శనంలో భక్తులు క్యూలైన్లలో ఉండిపోతున్నారు. నిత్యం తోపులాటల మధ్య శ్రీవారి దర్శనం అయిందని మించుకుంటున్నారు. ఈసారి వైకుంఠ ఏకాదశి నాడు కాలినడకన వచ్చిన భక్తులు మునుపెన్నడూ లేనంతగా ఆందోళన చేపట్టారు. దీంతో నడకదారిన వచ్చే భక్తులను పరిమితం చేయడంపై దేవస్థానం దృష్టి సారించింది. రోజుకు 15,000 మంది భక్తులకు మాత్రమే నడకదారిలో దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్ల జారీ అనంతరం 7 గంటల్లో వైకుంఠం 1 వద్దకు వీరంతా చేరుకోవాల్సి ఉంటుంది. 15,000 టోకెన్లు పూర్తయిన తరువాత వచ్చిన వారందరికీ మరుసటి రోజు టోకెన్లు జారీ చేస్తారు. ప్రయోగం అనుకున్న ఫలితాన్నిస్తుందని భావిస్తే ఈ విధానాన్ని పూర్తిగా అమల్లోకి తీసుకొస్తుంది.